ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫ్రిడ్జ్ లో వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఇడ్లీ పిండి ఒకేసారి ఎక్కువ రుబ్బేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నారు. అవును, అందరిళ్లలో కామన్ గా ఉండే ఇడ్లీ పిండిని కూడా మనం నూనె లేకుండా ఈవినింగ్ ఎప్పుడన్నా సడన్ గా మనం తినాలన్నప్పుడు స్నాక్స్ లాగా చేసుకుని దాన్నే డిన్నర్ గా హెవీగా కూడా తినేసి కూడా మనం ఉండొచ్చు. మరి అలాంటి ఇడ్లీ పిండితో స్నాక్స్ ఎలా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం చూద్దాం. ఇడ్లీ పిండి బోండాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఇడ్లీ పిండి 2 కప్పులు, కొబ్బరి తురుము 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, శనగపప్పు 1 టేబుల్ స్పూను, వేపించిన మినపప్పు 1 టేబుల్ స్పూను, మేగడ 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, తేనె 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, ఇంగువ పొడి కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ఒక పాత్రలో ముందుగా మేగడ వేసి అందులో తాలింపు కొరకు ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, కరివేపాకు వీటన్నిటినీ దోరగా వేగనివ్వాలి. ఈ తాలింపు వేగిన తర్వాత అందులో వేపించిన మినపప్పు కూడా రెడీగా ఉంటే అది ఫైనల్గా వేసుకోవచ్చు అనమాట. ఈ తాలింపు వేగిన తర్వాత అందులో క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, ఇడ్లీ పిండి, ఆ ఇడ్లీ పిండికి కొద్దిగా తేనె కలిపేస్తాం, కొద్దిగా ఇంగువ పొడి ఈ పిండిలో కలిపేసేసి ఈ తాలింపు అంతటిని ఇడ్లీ పిండిలో అట్లా గట్టిగా కలుపుకోవాలి. ఎందుకంటే బోండాలకి గుండ్రంగా రావాలంటే పల్చగా ఉంటే రాదు. అందుకని అట్లా సన్నశాఖ మీద కలుపుకుంటూ గట్టిగా తీసుకోవాలి. ఆ ఇడ్లీ పిండిని పెద్ద ఉసిరికాయ సైజు లేకపోతే చిన్న సైజు నిమ్మకాయ లాగా అట్లా మనం చేసుకోవచ్చు. ఆవిరి మీద ఉడికించుకునే ట్రే తీసుకుని దానికి మేగడ రాసేసి ఇలా చేసుకున్న చిన్న సైజ్ బోండాల్ని మనం ఆవిరిలో పెట్టేసి అట్లా ఉడికించేస్తాం. నాన్ స్టిక్ గుంటలైనా మీరు కాల్చుకుంటే ఇంకా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఇట్లయితే కొద్దిగా మెత్తగా ఉంటాయి. 2 రకాలుగాను మీరు చేసుకోవచ్చు అనమాట. చూసారుగా, మరి ఇడ్లీ పిండితో స్నాక్స్ని తయారు చేసుకునే విధానం డాక్టర్ గారు మనకు చూపించారు. మరి మన పూర్వీకుల నుంచి వచ్చేదండి ఇది. మిగిలిన వంటల్ని చక్కగా కొత్త వంటల రూపంలో చేస్తే కనుక ఆరోగ్యానికి ఆరోగ్యము, వేస్టేజ్ ఉండదు, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. డాక్టర్ గారు, కొంతమంది వయసు పైబడడం వల్ల లేదంటే కొంతమంది బెడ్ రిడన్ అవుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఇలాంటి వాళ్ళందరూ కూడా బాడీని ఎక్కువ మూవ్మెంట్ చేయాలి అని అంటే కనుక కూర్చున్న చోటే వీళ్ళకి సులువైన వ్యాయామాలు చూపిస్తే బాగుంటుంది కదా. పూర్వం రోజుల్లో జంట సబ్బులు అనేవారు. ఇప్పుడు జంటలు పోయి 3, 4 కలిపి ఉంటున్నాయి కామన్ గా. అలాంటి వాళ్ళని కూడా మనం వదలకుండా కుర్చీలో కూర్చుని చేసే 4 వ్యాయామాలు, ఇవన్నీ కూడా బరువును తగ్గించడానికి, షుగర్ తగ్గించడానికి, ప్యాంక్రియాస్ గ్రంథిని స్టిమ్యులేట్ చేయడానికి, బీపీని బాడీ అంతటికి రక్త ప్రసరణ బాగా పెంచి రక్తనాళాలను వ్యాకోచింపచేసే విధముగా ఉండే విధంగాను, అట్లాగే కాళ్ళ నొప్పులకు కూడా కాస్త కాళ్ళల్లో కూడా మంచిగా జిగురుత్పత్తిని పెంచే విధముగా అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఉపయోగించాల్సిన వ్యాయామాలు చూద్దాం. ముందుగా కుర్చీలో స్ట్రైట్ గా కూర్చున్న తర్వాత 2 చేతుల్ని పైకి లేపి అట్లా కలిపేస్తాం. ఎవరో చేతులను పట్టుకుని లాగినట్టుగా పైకి స్ట్రెచ్ చేయాలి. బాగా కదలకుండా కూర్చున్న వారికి ఆ బాడీ ఫ్రీ అవ్వటం కోసం ఈ రకమైన స్ట్రెచింగ్ బాగుంటుంది. తర్వాత కుర్చీలో ఆనుకోకుండా ముందుకు జరిగి స్ట్రైట్ గా కూర్చున్న తర్వాత కుడి చేతిని పైకి లేపి ఎడమ చేతిని కుడి తోడ మీద వేసుకుంటాం. చూడండి, ఎడమ వైపుకి సైడ్ స్ట్రెచ్ అనమాట. అట్లా బెండ్ అవ్వాలి. ఎంతవరకు మీరు సైడ్కి వంగగలిగితే అంత మంచిది అనమాట. మళ్ళీ స్ట్రైట్గా వచ్చి మళ్ళా లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్, మళ్ళా స్ట్రైట్, మళ్ళా స్ట్రెచ్. ఇట్లా ఒక 10-15 రౌండ్స్ మీరు బాగా చేస్తే ప్యాంక్రియాస్ కూడా చాలా మంచిది. సైడ్ భాగంలో ఉండే కొవ్వు కరగటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈసారి కుడి చేతిని ఎడమ తోడపై పెడతాం, ఎడమ చేతిని పైకి లేపేసి అలా కుడివైపు స్ట్రెచ్ అవ్వాలి. ఇక 3వది నడుమును స్ట్రైట్ గా పెట్టి 2 చేతుల్ని గుప్పుడు మూసేసి బొడ్డు భాగం దగ్గర పెట్టుకుని ముందుకు వంగుతాం. మండోకాసన్. ప్యాంక్రియాస్ గ్రంథికి ఇది బాగా మంచిది. గాలి వదులుతూ కిందకి దిగుతారు, గాలిని కుమ్మించి ఒక 6 నిమిషాల సేపు అట్లాగే ఉంటారు. మళ్ళీ లేచేటప్పుడు మెల్లగా గాలిని పీల్చుకుంటారు. ఇక 4వది ట్విస్టింగ్. కుర్చీలో ముందుకు జరిగి కూర్చుని నడుముని తిప్పి చూడండి, అట్లా కుడివైపుకి నడుముని ట్విస్ట్ చేస్తాం. బాగా ఎంత బాగా తిరిగితే అంత మంచిది. ప్యాంక్రియాస్ గ్రంథి, స్ప్లీన్, లివర్ ఇవన్నీ కూడా బాగా యాక్టివేట్ అవుతాయి. తర్వాత చేతులు మార్చి ఎడం వైపుకి నడుముని అట్లా తిప్పి ట్విస్ట్ చేయాలి. నడుము ప్రక్కలు బాగా తగ్గటానికి, కొవ్వు కరగటానికి కూడా చాలా మంచిది అన్నమాట. కాబట్టి కింద కూర్చోలేని వారు కూడా ఇంట్లో కుర్చీలో కూర్చుని ఇలాంటివన్నీ సులభంగా చేసుకుని కూడా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు, మీ షేప్ని అందంగా మార్చుకోవచ్చు. ఇక మన శరీరంలో జరిగే వింతలు, విశేషాల గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. మరి అందుకే మన శరీరం గురించి కాస్త అవగాహన కలిగితే మనందరం ఆరోగ్యంగా దాన్ని ఉంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు శరీరం వింతలు, విశేషాల్లో భాగంగా కంటిలో వచ్చే నీరు గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ గారు,
మరి కంటిలో వచ్చే నీరు బాధ వస్తే వస్తుంది అని చాలా మందికి తెలుసు. మరి బాధ వచ్చినా, కొంతమంది కోపం వచ్చినా కూడా కళ్ళంపడి నీళ్ళు వస్తూ ఉంటాయి. మరి ఈ నీళ్ళ వెనకాల చాలా రహస్యాలు దాగున్నాయట కదా. అవునమ్మా. మరి ఆ విశేషాలు ఏంటో ఒకసారి మా ప్రేక్షకులు చెప్తారా? కనుగుడ్డు పైన రక్షణ కొరకు రెప్పలు కవచం లాగా ఉంటాయి. ప్రతి నిమిషానికి మనం 15 సార్లు నుంచి 20 సార్లు రెప్పలు మొయ్యటం తెరవటం చేస్తుంటాం. రెప్పలు ఆర్పటం అంటారు. ఈ రెప్పల కదలికల వల్లే కంట్లో నీరు స్రవిస్తూ ఉంటుంది. అందుకనే మీకు ప్రొద్దున్న రెప్పలార్పటం తక్కువ ఉంటుంది, సాయంకాలం అయ్యేసరికి నైట్ అయ్యేసరికి రెప్పలార్పటం ఎక్కువ అవుతుంది. అందుకని అలిసిపోయినప్పుడు, ఆవలింతలు వచ్చినప్పుడు, కళ్ళు ఎర్రగా అయినప్పుడు నీరు ఆటోమేటిక్ గా ఎక్కువ సీక్రెట్ అవుతుంది రక్షణ కోసం. అందుకని కంటి పైరెప్ప పై భాగంలో ఈ కనుబొమ్మలుండే ఏరియాల్లోనే లోపల కంటిలో నీటిని స్రవించే గ్రంథులు ఉంటాయి. ఈ రెప్ప కదిలే కొద్దీ అందులో నుంచి నీటిని స్రవింపజేస్తూ ఉంటాయి. కనుగుడ్డు ఫ్రీగా, ఏ ఫ్రిక్షన్ లేకుండా, ఏ రాపిడ్ లేకుండా గుడ్డు ఫ్రీగా తిరగటానికి ఈ నీరు అంత స్మూత్ గా మెకానిజం కోసం తయారవుతూ ఉంటుంది. కంటిలో నుంచి ఉత్పత్తి అయ్యే నీరు సుమారుగా సంవత్సరానికి 11,000 లీటర్లు సుమారుగా ఊరుతుంటుంది. 11,000 లీటర్లు అంటే ఊహించుకోండి. కంటిలో నుంచి వచ్చే నీటిలో నీటి శాతం 98% ఉంటుంది. మిగతా 2% కన్నుగుడ్డుని రక్షించటానికి అనేక పోషకాలు ఉంటాయి, అనేక రక్షణకు సంబంధించిన కెమికల్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా గాలిలో ఉండే బ్యాక్టీరియాలు, వైరస్లని, ఫంగస్ క్రిములు మరి కంటిలోకి ఇట్లా గాలి ద్వారా ఎంటర్ అయిపోయి లోపలికి ప్రవేశిస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందుకని ఈ కంటిలో నుంచి కారే నీరులోకి యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఈ నీటిలో ఉంటాయి. లైసోజోమ్స్, ఇమ్యూనోగ్లోబులిన్స్, ఇక దీనితో పాటు విటమిన్ సి, విటమిన్ ఏ, లాక్టోఫెరిన్, ఫైబ్రోనెక్టిన్ ఇట్లాంటివన్నీ కంటిలోంచి స్రవించే నీటిలో ఉంటాయి అన్నమాట. కనుగుడ్డు కూడా ఈ కంటిలో కారే నీటి నుంచి కూడా పోషకాలు వెళ్తుంటాయి. మరి ఈ కంటిలో నీరు ఆనందం వచ్చినప్పుడు వస్తుంటుంది, ఏడ్చినప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది. మరి ఏడ్చినప్పుడు ముక్కమట ఎందుకు నీరు కారుతుందంటే సహజంగా ఉత్పత్తి అవ్వాల్సిన దానికంటే దుఃఖం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు బ్యాడ్ హార్మోన్స్ కొన్ని విడుదలవుతాయి. అవి రిలీజ్ అయిన వెంటనే ఎక్కువ స్రవించడం గ్రంథుల నుంచి జరుగుతాయి. అందుకని బళబళ కారతాయి. మరి ఉత్పత్తి ఏది ఎక్కువ అవుతుంది, కంటమట కారే కంటే లోపల ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. అందుకని కంటిలో నుంచి కనెక్షన్ ముక్కులోకి ఉంటుంది, పైపు. అందుకని కంటిలో నీరు ఎక్సెస్ అవటం వల్ల వెంటనే నాళం గుండా మళ్ళీ ముక్కులోకి వచ్చేస్తుంది. అందుకని ఇటు ఆడవటం మొదలెడతాం లేదు, అటు చేదటం మొదలెట్టాలి. ఈ కంటిలో ఉత్పత్తి అయ్యే నీరు ఆనందం వచ్చినప్పుడు కూడా డోపమిన్ లాంటి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు కొద్ది మోతాదులో నీరు సీక్రెట్ అవుతుంది. అందుకని ముక్కులోంచి కారే అంత ఏం ఉండవు, ఏడ్చినప్పుడే ఉంటాయి. ఆనంద బాష్పాలు ఎలా తుడుచుకుంటాం. అతి ముఖ్యమైన లాభం కంటికి రక్షణ కలిగించడానికి లోపల స్రవించే నీరు గాలిలో ఉండే దుమ్ము, ధూళి, కెమికల్ పొల్యూషన్ ఇవన్నీ కంటికి ఇన్ఫ్లమేషన్ కలిగించకుండా కంటిలో ఉండే నీటికి ఇవన్నీ అంటుకుపోయి అవి మెల్లగా ఒక కార్నర్కి జరపబడతాయి. రోజుకు 4-5 సార్లు కళ్ళు ఇట్లా పెట్టి క్లీన్ చేసుకుంటాం. ఈ చివర్లమ్మట ఒక్కోసారి పలుకుల్లాగా పట్టేస్తుంటాయి. అవన్నీ నీట్గా పట్టుకుని క్లీనింగ్ లో కార్నర్స్కి వచ్చేస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.